जय अचल गुरु सांप्रदायमुनकु जय शिवराम दीक्ष प्रभु महाराज को जय अचल गुरु माता जी शीलम सूर्यकांत मांब समेत अचल गुरु जी वेंकटदासार्य सद्गुरु प्रभु महाराज को जय श्रीमती गुरुदयानंदम कस्तूरी रामबायम्म समेत निष्कल्मषानंदम राजयार्य राजयोगेंद्र प्रभु महाराज को जय श्रीमती गुरु कृपानंद पकड़ विमलांब समेत नित्यानंद राजेश्वर आर्य सद्गुरु प्रभु महाराज को जय नीवे तंड्रिवि माकु कमलवाहिनी मम्मु कन्न तल्ली नी भक्त वरुलंत निजమైన బాంధవుల్ నీ కటాక్షము మాకనేక ధనము నీ కీర్తనలు మాకు లోక ప్రాపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము నీ కీర్తనలు మాకు లోక ప్రాపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము త్రోయ జాతాక్షి మీ పాద తులసి దళము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా ఓం నమ శివాయ సిద్ధమైన పదవి ఓంకారమేదిరా ఓరే వదరుగా త్రికూట బృహమధ్య మందున్న వాడెవ్వడో చూడరోరి ఆలు 8 అక్షరాలకు మూలవారుడెవ్వడ చూడరోరి ఆకాశమున చిలిక అంశతో గూడుకొని ఆడిస్తనున్నాడు రోరి కక్కాలు 12 వర్ణముల చేసుకొని కళ్ళు మూసుక చూడరోరి కాలరేకులైదు కాంత ఒక్కటయుంది కారకంఠుడెరుగునోరి ఓం నమ శివాయ సిద్ధమైన పదవి ఓంకారమేదిరా ఓరి వనరుగా త్రికూట భూమధ్యమందున్న వాడెవ్వడో చూడరోరి శేష సహాయాన్ని సర్వంబు తానెరిగి తలుపు తీసుక చూడరోరి శేష సహాయాన్ని సర్వంబు తానెరిగి తలుపు తీసుక చూడరోరి ఆ శేష సహాయాన్ని శివపోతులూరయ్య చక్కగానున్నాడోరి ఓం నమ శివాయ సిద్ధమైన పదవి ఓంకారమేదిరా ఓరి వనరుగా త్రికూట భూమధ్యమందున్న వాడెవ్వడో చూడరోరి అయ్య వాడెవ్వడో చూడరోరి పెడలే తేని పూడునే భూదేవినే ఈ భూభారమును రోయాలే కానో ఆహా ఓ గురుదేవా ఓ బ్రహ్మదేవా ఓ విష్ణుదేవా ఓ పరమేశ్వర ఏమయ్యా ఈ భూభారాన్ని నేను మొయ్యలేకుండా ఉన్నాను ఈ పాపం ఎక్కువైంది ఎలా గడుస్తుంది స్వామి ఈ కాలము నేను ఎలా భరించేదను అని చెప్పుతూ ఆ భూదేవి ఫస్ట్ ఏడిపోతుందంటే బ్రహ్మదేవుని దగ్గరికి ఆ తర్వాత పరమేశ్వరుని దగ్గరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమంటుంది ఆ తల్లి అంటే హరిహరి దామోదరా నీవెక్కడున్నవు శ్రీపతే హరిహరి దామోదరా మము ప్రోభుము నీవేగతే మన వంశం ఎక్కడి నుంచి ఇంకా దేవతల వంశం త్రేతాయుగం కృతాయుగం ద్వాపారం కలియుగం 3 యుగాలు పోయిన తర్వాత కలియుగంలో నవభోజ రాజు భూలక్ష్మీదేవి అనేటువంటి వాళ్ళు ఒక రాజు పెద్ద రాజు సామంతులు ఆయన కింద ఆ రాజులైతే పానుగంటి పట్నం వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేసిండ్రు ఆయనకు సంతానం లేదు సంతానం లేక ఏదో పూజ చేస్తే 7 మంది బిడ్డలు పుట్టిరు
7 మంది బిడ్డలు పుట్టిన తర్వాత భూలక్ష్మీదేవి ఆమె ఈ నాగ సర్పము కాటేసి చనిపోయింది. నాగదేవుని పూజ చేసినట్టేనే 7 మంది పుట్టిరు. అందరు నాగమ్మలే. ఆ నాగమ్మల పేరు లాస్ట్ది బాలనాగమ్మ. అయితే ఈ అమ్మ ఆ తల్లి లాస్ట్కు మంగళి కత్తుల మాలు చేసి చుట్టూ మంటలు జ్వాల అని నిర్మించినా కానీ బంతి పువ్వులో వచ్చింది నాగంబావు. ఆ బంతి పువ్వులో వచ్చిన తర్వాత పూలదండలో ఉండి నాగంబావు కాటేసి భూలక్ష్మీదేవి మరణించింది, కాలం చేసిన తర్వాత నవభోజరాజుకు ఈ నాగంబావు పూజ చేస్తే 7 మంది సంతానం పుట్టిరు. తల్లి చచ్చిపోయింది, పాము కాటుకు గురై. ఈ 7 మందిని సాత్తున్నాడు. ఎంతైనా తండ్రి ఏం చేస్తాడు? అప్పుడు నా పిల్లలకు ఒక తల్లి కావాలి, నాకు రాజ్యం ఉంది, దేశం 66 రాజ్యాలు 72 దేశాలు, కాశీదాకా నా పట్టణాలు కలిసి వైకుంఠం ఉంది, కానీ నా భార్య లేక నా పిల్లలకు తల్లి లేదు, నేను రాజా కచ్చేరి మీద ఉంటే నా పిల్లలు ఎవరు చేస్తారని మాయల మంత్రాల మాణిక్యాల దేవిని చేసుకున్నాడు నవభోజరాజు. చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు గడిచినాక ఆ పిల్లలు చాలా కష్టపెడుతుంది. తండ్రి కాబట్టి చంపేసి రాక అక్కడ ఇడిచిపెట్టొచ్చు. ఈత మొద్దును తెచ్చి ఆ పిల్లల మధ్యలో వాళ్ళకి పండబెట్టి బాలనాగం పక్కలు వేసుకొని పండి ఒక రాత్రి కాడ లేచి ఈత మొద్దు మీద తండ్రి అంత దుప్పటి కప్పి లేచి వచ్చిండు, అడవిలో వదిలేసి. వచ్చిన తర్వాత ఆ తండ్రి పోయినాక ఏడుస్తుండ్రు పిల్లలు, 7 మంది బిడ్డలు. ఏడ్చేటప్పుడు అక్కడ కార్యవతి రాజు 7 మంది, ఎవరు? భూలక్ష్మీదేవి అన్న కొడుకులు, భూలక్ష్మీదేవి మేనల్లుండ్లు వాళ్ళు వచ్చి, ఏందమ్మా ఎవరు మీరు, ఏం సంగతి అని అంటే, పలాని పట్నం మాది, మా నాయన కార్యవతి రాజు, మా తల్లి భూలక్ష్మీదేవి, మా అమ్మ పాముకాటితో చనిపోయిన తర్వాత మా నాయన మంత్రాల మాయల మాణిక్యాల దేవుని చేసుకుంటే మా అమ్మ మమ్మల్ని కష్టపెట్టి మారదల్లి మమ్మల్ని చంపేసిరామంటే మా నాయన రాత్రి మమ్మల్ని ఇక్కడ ఇడిచిపెట్టేసి మరి మా నాయన కూడా వెళ్ళిపోయిండు. మా పరిస్థితి ఇప్పుడు ఎట్లుంది, ముందల పోతే నొయ్యి వెనక పోతే గొయ్యి ఉంది, ఏ నాయన అంటే వాళ్ళు కూడా చిన్న పిల్లలు. వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ పట్నం తీసుకొని పోయి మేనబావలు వాళ్ళనందరినీ 7 మంది 7గురు పెళ్ళిళ్ళు చేసుకున్నాక పెద్ద అయినాక బాలనాగమ్మకు ఒక కొడుకు, ఒక్కడే కొడుకు. ఇక వాళ్ళంతా 6 మంది అక్క చెల్లెళ్ళు అక్కడ ఉన్నారు. ఈమె కథనే ఒన్నెకెక్కింది బాలనాగమ్మ కథ. ఆ బాలనాగమ్మ సంతానమే మనం వద్దిరాజులం ఇప్పటికీ అప్పటికి. అప్పుడు బాలవద్దిరాజు చిన్న పిల్లగాని బాలెంత, ఆ బాలెంతని ఆడు మాయలపక్కీరోడు వచ్చి తీసుకొని పోయిన తర్వాత ఇక అక్కడ ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాలు కొడుకు ఇక్కడ బాలవద్దిరాజు పానిగంటి పట్టణాన్ని పెద్ద అయిన దాకా ఆ పక్కీరోని పక్కకు రానియకుండా ఆమె రోజు పూజ చేసుకుంటా ఇది చేసుకుంటా మంచిగా ఆయనతోటి బాగానే మాట్లాడుతుంది, ప్రేమగా మాట్లాడేటప్పుడు ఆయన జీవి మాయల పక్కీరం జీవి ఏడ ఉంది, ఏం కథ, అక్కడ 7 సముద్రాల లోపల ఒక మర్రిచెట్టు పొక్కలో అదేదో ఉంది, అందులో ఆ గుహలో రామశిల్క ఉంటుంది, ఆ శిల్కలు ఉంది నా ప్రాణం అని ఆ మైల పక్కీరోడు చెప్పిన దాకా ఆయనతోటి మంచిగానే మాట్లాడింది. కానీ ఏమాత్రం ఆమె చెల్లించలేదు వానితోటి. ఆయనకి ఎన్ని మంత్రాలు వచ్చినా ఎన్ని మాయలు వచ్చినా ఆమెను కుక్కని చేసి తీసుకొచ్చినా కానీ ఎన్నో ఉన్నాయి ఆయన దగ్గర. కానీ బాలనాగమ్మ కావాలని ఆ ఒడ్ల గాండ్ల సంగి రోజు పూలు తెస్తుంటే ఆ సంగి పూలల్లా చిట్టి రాసి సూది పెట్టి ఆమె ఇచ్చిందనమాట. ఇస్తే ఆ పూలు గుచ్చి ఇచ్చినప్పుడు నీ కొడుకు వచ్చిండమ్మా, పెద్ద అయిండు, బాలవద్ది రాజు వచ్చిండని అన్నదాకా ఆ మాయల పక్కీరోని చిలుకను పట్టుకున్న దాకా ఆమె నటించింది ఆయనతోటి, పక్కీరోనితో. అందుకే నాయన ఆయన వచ్చి బాలవద్ది రాజు వచ్చి మళ్ళీ ఆ 7 సముద్రాలు దాటి మర్రి తొర్రల రామచిలుకని తీసుకొచ్చి దాని కాలిరిస్తే వీని కాలు ఇరిగింది, దాని చెయ్యి ఇరిస్తే పక్షికి రామచిలుకకు ఇక ఎట్టేట సంగతి కొడుక నువ్వు ఏమేమి సంగతి చేసినావు అంటే వాళ్ళ తండ్రుల ఏమేం చేసిండు, నల్లరాళ్ళు చేసిండు, తల్లులను నిలువురాళ్ళు చేస్తే ఎట్లా లేపాలన్నదాకా చూసి అప్పుడు ఆ మంత్రాన్ని, ఆ మంత్రదండ ఆయన చేత తీసుకున్నాక మెడ విరిచేసిండు ఎవరు, బాలవద్దిరాజు. అప్పుడు పోయి తల్లిని తీసుకొని ఆ పండరాళ్ళు అయినటువంటి నిలువురాళ్ళైన తల్లులను లేపుకొని పానిగంటి పట్నం పోయి ఇప్పటికీ అప్పటికి ఆ చరిత్ర ఇంకా ఉంది నాయన. అప్పుడు రాజ్యం ఏలుండు మనం బాలనాగమ్మ వంశం, బాలవద్దిరాజు వంశం మనది అని. కార్యవద్దిరాజులు, సూర్యవద్దిరాజులు, బాలనాగమ్మ. అందుకు నాయన ఈ చరిత్రకి ఇంతవరకు నాకు మా తాత చెప్పేది నాయన.
జై వడ్డెరు ఓబన్నకు. అయితే మన వడ్డెరు కులం అంటే వద్దిరాజులం. మనము వద్దిరాజులము. ఫస్ట్ హరిశ్చంద్ర మహారాజు, ఆ తర్వాత ఎవరు, ఆ తర్వాత రఘు మహారాజు, యమునేశ మహారాజు, మరి మాందాత మహారాజు, అంబరీష మహారాజు, ముచ్చుకుంద మహారాజు, ఆ తర్వాత క్రమేణ 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 రాజులు. ఆ శ్రీరామచంద్రుడు మన వద్దిరాజే, క్షత్రియుడు అయినా ఆ క్షత్రియుడు కాబట్టి క్రమేణ క్రమేణ మారుకుంటూ వచ్చి ఇక మనకేముందంటే రాజ్యాలు ఇస్తలేరు, రాజ్యం వెళ్ళటందుకు రాజ్యం ఇస్తలేరు. ఇక ఎక్కడికక్కడికి ఎవరు దోసుకున్నదో వాళ్ళు దోసుకుంటారు. అప్పటి నుంచి మనం ఇక రెక్కల కష్టం అంటే ఏంది, గడపారలు గన్నులు. అప్పుడు మిషన్లు లేవు, చేయితోటే గడపారతో దొవ్వాలి, పారతోని కలపాలి, కాళ్ళతో తొక్కి మట్టి తొక్కి మిద్దెలు కట్టినాం, మేడలు కట్టినాం, చెరువులు వేసినాం. గండిపేట చెరువు, బుద్దోలు చెరువు, పెద్ద పెద్ద చెరువులు వేసినాం. గోల్కొండ కట్టింది మన వద్దిరాజే, చార్మనార్ కట్టింది మన వద్దిరాజు, మక్కా మసీదు కట్టింది మన వద్దిరాజు, పానగట్టి పట్నం కట్టింది మన వద్దిరాజు. ప్రతిది కట్టింది కూడా మన వద్దిరాజులు. వద్దిరాజుల పని లేనిది ఏ ఇల్లు లేదు, ఏ భవనం లేదు, ఏ బావి లేదు, ఏ చెరువు లేదు, ఏ కుంట లేదు. అటువంటి ఓ కుంటలు, చెరువులు, బావులు తవ్వకుండా రెక్కల కష్టం. ఇప్పుడు యంత్రాలు తయారైనవి, మిషన్లు తయారైనవి, అయినా మనకు ఫలితం లేదు. మన వడ్డెర్ జాతికి ఫలితం అనేది లేదు. రెక్కల కష్టం చేసుకుంటే బువ్వ, లేకపోతే లేదు. ఎత్తెర తట్ట మోసెర గంప అట్లయితే ఉన్నది మనకు. పూట గడిచింది, పొట్ట గడిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన వద్దిరాజులకు గవర్నమెంట్ ఆదాయం లేదు. అందుకోసం మనల్ని ఎవరిని గుర్తించేటోళ్ళు లేరు కూడా. ఎంతోమంది యమాయములు ఉన్నా గుర్తించేటోళ్ళు లేరు. మన కళకు అసలు ఎవరు ప్రాధాన్యత ఇస్తలేరు. మన కళ అంటే ఏంటంటే వాళ్ళకు అర్థం అవుతలేదు. వడ్డరోళ్ళు అంటారు. ఇప్పుడు మనం వద్దిరాజులం. మన వడ్డెరు ఓబన్న మన కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన ఎన్నో చేసుకొచ్చిండు. కాయన ఎక్కడికక్కడ దొక్కుతురు. కానీ ఇప్పుడు అట్లేం లేదు. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఇక అందరం మూలాలు మొలుస్తున్నాయి ఎక్కడికక్కడ. అందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయన ఎల్లన్నకు, మరి ముద్దంగుల దరు ఎల్లన్న గారికి నా ద్వాదశి వందనాలు నాయన. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన బొంతపల్లికు వచ్చిన ఏదో చెప్పుకుందామని వస్తే నాయన ఒకటి ఇది పెట్టిండు. చాలా సంతోషం అనిపిస్తుంది.